నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. నాలుగు నగరాలతో మెగా సిటీ ఏర్పాటుకు సన్నాహాలు. రియల్ ఎస్టేట్కు రెక్కలు వస్తాయని అంచనాలు. సరైన రోడ్డు లేక దశాబ్దాలుగా ఎన్నెన్నో అవస్థలు. ఏపీఎస్పీ ప్రాంత ప్రజల గగ్గోలుపై పబ్లిక్ టాక్. మళ్లీ సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్. బుధవారం కీలక అంశాలపై భేటీ. నవంబర్ 19 ఒక పేడ కళ. 47 ఏళ్ల నాటి ఉప్పెనపై ప్రత్యేక కథనం. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ముఖద్వారం ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలు దశాబ్దాలుగా సరైన రోడ్డు లేక తీవ్ర అసౌకర్యంతో ఉన్నారు. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద నివసించే కుటుంబాలు దశాబ్దాలుగా సరైన దారి లేక అసౌకర్యంలో ఉంటున్నారు. ప్రక్కనే ఉన్న కొండ నుండి వాగులా వచ్చే వర్షం నీటి కోసం వదిలివేసిన స్థలాన్ని కూడా ఏపీఎస్పీ గేట్ కోసం ఆక్రమించడం జరిగిందని, దీనివల్ల ఇక్కడ నివసించే వారికి అది శాపంగా మారిందని వాపోతున్నారు. ఇక్కడ ఏపీఎస్పీ వారు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తీసివేయాలని సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ ఈ పోలీస్ కుటుంబాలు టీడీపీకి చెందినవన్న కక్షతో గత 5 ఏళ్లుగా ఆ ఫైల్స్ను వైసీపీ ప్రభుత్వం తొక్కి పట్టిందని వాపోతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ తమకు న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు. ఎమ్మెల్యే గారు, మంగళగిరి శాసనసభ్యులు, మాకు ఇక్కడ మీరు ఈ రోడ్డు ఆల్రెడీ వచ్చున్నారు, చూశారు. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరన్నా పేషెంట్లని హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు ఇది ఫెన్సింగ్ ఇది ఫెన్సింగ్ 100 అవతల ఉండేదండి. ఇప్పుడు దాన్ని కుదించి యువతలకు వేసారండి. అప్పుడున్న కమాండెంట్ గారు లేదా వేరే వాళ్ళు ఎవరో సమ్ము యువతలకి ఆక్యుపై చేశారు. ఇప్పుడు దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, ఎవరైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో కూడా రాదు. రోడ్డు చిన్న ఆటో కూడా రావట్లేదండి. 4 అడుగులు చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఆటో కానీ అంబులెన్స్ కానీ వెళ్ళేట్టుగా డైరెక్ట్ రోడ్డు మాకు కావాలండి. డైరెక్ట్ గా ఫెన్సింగ్ కొంచెం ముందుకు జరపండి. ఎందుకంటే పైనుంచి మాకు ఎమర్జెన్సీగా ఎవరైనా రావాలన్నా, పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు, పైనుంచి ఎవరైనా రావాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మాకు ఈ రోడ్డుని కొంచెం వెడల్పు చేసి 10 అడుగుల రోడ్డు కింద ఎక్కువద్దు, రోడ్డు కింద కొంచెం. ఎందుకంటే ఏది రావాలన్నా కానీ ఏదైనా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. పేషెంట్లు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు చాలామంది ఇక్కడ ఎమర్జెన్సీలో చనిపోయారు. అడిగేదానికి ఏమంటే మీరు ఇన్ టైంలో తీసుకొచ్చి ఉంటే బాగుండేది అన్నారు. ఇన్ టైంలో తేలాపోయారు. ఎందుకు కారణం అంటే రోడ్డు బాగాలేదు. లోకేష్ గారికి నమస్కారం అండి. రోడ్డు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా రోడ్డు పెద్దది కాదండి, కొంచెం అవతలకి జరిపి పెద్దది చేయండి. 40 అడుగులు రోడ్డు చేయండి. ఇది 4 అడుగులే ఉంది. ఇది 4 అడుగులే ఉందండి. కనీసం చెత్త బండి కూడా రావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా బాగలేకపోయినా ఆటో కూడా గర్భవతులు కూడా, గర్భిణీ స్త్రీలు కూడా ఆటో కానీ ఏది రావడానికి లేదండి. చిన్న రోడ్డు అయిపోయింది. ముందుకు జరిపారండి. కొంచెం అవతల పెద్ద రోడ్డు చేయండి. 40 అడుగులు రోడ్డు చేస్తే ఈ బజార్కి న్యాయం చేసిన చాలా మంది ఉన్నామని 4000 పైనే ఉన్నాం. 10 రోజు అడిగితే ఎలా వస్తుంది, మళ్ళీ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. దయచేసి పెద్దవాళ్ళు, గౌరవం గల వాళ్ళు ఏమైనా చేస్తే మాకు మంచిగా, మా లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ, మన ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు మంచితనం చేస్తే ఆ జీవితాంతం మంచిగా ఉంటామండి.
ఇదేంటో అర్థం కావట్లేదు సార్. పుట్టు పొరగా వస్తుంది. ఇటు చూస్తేనేమో 10 అడుగులు, ఇటు పక్క చూస్తే 10 అడుగులు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మాకు కళ్ళం నీళ్ళు వస్తుంది. రోడ్డు 4 అడుగులు ఉంది, 40 అడుగులు ఇమ్మని అడగాలి. 4 అడుగులు ఉంది సార్. ఆ 4 అడుగులు చూస్తే ఏం అర్థం కావట్లేదు. 40 అడుగులు రోడ్డు చేయమని 40 అడిగి మీరు గౌరవంగా చేస్తే మేమందరం బతికినట్టున్నాం. నాకు నా పిల్లలకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, విలువ ఉంటుంది, మనకి మంచిగా చేసుకున్నట్టు. రోడ్డు మీద ఎవరు వెళ్ళటానికి లేదు సార్, ఆడవాళ్ళు రావటానికి లేదు. అంతా అసలు గలీజ్గా ఉంది. ఈ కంచెని ముందుకు జరిపారు. వీళ్ళు పోలీసులు, రిటైర్డ్ అయిపోయిన పోలీసులు, వాళ్ళ ఫ్యామిలీలు, కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళతో ఉన్నారు. ఈ రోడ్డు చూస్తే 4 అడుగుల రోడ్డు. లోకేష్ బాబు గారు, మీరు గతంలో ఇక్కడ పాదయాత్ర చేశారు. గత ఎమ్మెల్యే గారు కేవలం తెలుగుదేశానికి ఓటేశారని చెప్పి ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వీళ్ళకి రోడ్డు ఇవ్వాలి, ఈ రోడ్డుని ఆక్యుపై చేశారని చెప్పి వాళ్ళు రికమెండేషన్ కూడా చేశారు. లోకేష్ బాబు గారు, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దాదాపు 4,000 మంది పైగా ఇక్కడ ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఇదే రోడ్డు 4 అడుగుల రోడ్డు. లోకేష్ బాబు గారు, ఇది అంబులెన్స్ వెళ్ళాలన్నా, లేకపోతే హాస్పిటలైజ్డ్ గర్భవతి స్త్రీలు ఉన్నారు. ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళటానికి కూడా రావటం లేదు. ఇక్కడ భయంకరంగా ఉంది, దుర్బంధం ఉంది. వీళ్ళు గడ్డులు, ఒక అడవిలాగా ఉంది ఇది. ఇక్కడ నుంచి పాములు, భయంకరమైన సర్పాలు ఇవన్నీ వచ్చి ఇక్కడ చాలా భయ ఆందోళన ఉన్న పరిస్థితులు ఉంది. లోకేష్ బాబు గారు, మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గౌరవనీయులు, మీరు మీ దృష్టికి ఆల్రెడీ ప్రజలు తీసుకొచ్చి ఉన్నారు. దయచేసి ఈ ప్రజలు, మన మంగళగిరి ప్రజల విజ్ఞప్తిని, కేవలం గత ఎమ్మెల్యే టీడీపీకి ఓటేశారన్న దృష్టితోనే ఈ రోడ్డు ఎక్స్పాన్షన్ చేయకుండా ఆపేశారండి. దయచేసి మన నియోజకవర్గంలో మన సమస్యల్ని మీరు దయచేసి మంచి హృదయంతో మీరు చేస్తారని, మీరు మన ఎమ్మెల్యే మంత్రి అయినందుకు సంతోషిస్తూ మీకు మా విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నాం సార్. మీకు తెలుసా, టీడీపీ నేత పట్టాభిగా పేరొందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు తాజాగా నామినేటెడ్ పదవి ఏది లభించింది? టీడీపీ నేత పట్టాభిగా పేరొందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు తాజాగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. దివిసీమ ఉప్పెనకు 47 ఏళ్లు. ఈ విషాదంపై ప్రత్యేక కథనం. దివిసీమ ఉప్పెనకు 47 ఏళ్లు. నేటికి స్థానికులకు ఈరోజు కాళరాత్రే. చరిత్ర పుటలను తిప్పితే దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు, దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం ఆ రోజు. సముద్రం జల ఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకుపడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు. మానవుడికి జీవితాన్ని ఇచ్చే ప్రకృతికి కోపము వస్తే భారీ వర్షాలు, వరదలు, ఉప్పెనలు, సునామీలు, భూకంపాలు వంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మానవ జీవితాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్ని ఏళ్లు అయినా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచిపోతాయి. అలాంటిదే దివిసీమ ఉప్పెన. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు ఎవరికైనా కనురెప్పల మాటున దాగిన కన్నీళ్ల ఉప్పెన కట్టలు తెంచుకుంటుంది. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న ఆ మహావిషాదం జరిగి నేటితో 47 ఏళ్లు పూర్తి అయ్యాయి. అది కాళరాత్రి. సముద్రం మృత్యువులా మారి కాటేస్తే, ఉప్పెన రూపంలో ముంచుకొస్తే ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్ళారా చూశారు దివిసీమ వాసులు. తెల్లారి లేచి చూసిన తర్వాత మనిషి కనిపిస్తే బతికి ఉన్నట్లు, లేకుంటే చనిపోయినట్లు అని ప్రజలు అనుకున్నారంటే అదెంత మహా విషాదమో అర్థమవుతుంది. చరిత్ర పుటలను తిప్పితే దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు. ఆనాడు పెను తుఫాను విరుచుకుపడితే, సముద్రం ఉప్పొంగి ఓళ్ల మీద పడితే, తాటి చెట్టు ఎత్తులో రాకాసి అలలతో ముంచేస్తే 10,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30,000కు పైమాటే.
ఇక మూగజీవాలు లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఆనాడు అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమేపీ బలపడుతూ భయంకర ఉప్పెనగా మారింది. ఆ ముందు రోజు రాత్రి సముద్రుడు ఎంతో ప్రశాంతంగా కనబడడంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు. అది భారీ విధ్వంసాన్ని సృష్టించే పెను తుఫానుకి ముందు ప్రశాంతత అని. ఈ ఉప్పెన దాడికి తీర ప్రాంత గ్రామాలైన సొర్లగొంది, మూలపాలెం, దిండి, సంగమేశ్వరం, నాలి లాంటి గ్రామాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఉప్పెన విధ్వంసానికి కొట్టుకు వచ్చిన శవాలు గుట్టలు గుట్టలుగా కనబడేవట. దాదాపు కొన్ని నెలల పాటు మృతదేహాలు ఏదో ఒక మూల దొరుకుతూనే ఉండేవంటే అలనాటి విధ్వంసం ఎంత భయానకమో అర్థం చేసుకోవాల్సిందే. దివిసీమ ప్రారంభంలో తమ ప్రాంతంపై దాడి చేసిన రాకాసి అలల ఎత్తుకి ప్రతిబింబంగా ఓ స్తూపం కట్టించారు. సొర్లగొంది గ్రామంలో శవాలను తొలగిస్తున్న పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏటా నవంబర్ 19 ఆయా గ్రామాల ప్రజలకు నిద్రలేని రాత్రినే మిగులుస్తుంది. ఎన్ని ఏళ్లు గడిచినా స్థానికుల మదిలో సముద్రుడు ఎక్కడ దాడి చేస్తాడోనన్న భయం కలుగుతూనే ఉంది. జనం రాత్రంతా జాగారం చేస్తారు. ఈనాటి మంచి మాట. రాసిందంతా సాహిత్యం కాదు, అందమైన భాషలో సత్యాన్ని వ్యక్తీకరిస్తూ మనసు మీద ప్రభావాన్ని కలిగించేది మాత్రమే సాహిత్యం. ప్రేమ్చంద్. మంగళగిరి టౌన్ శివార్లలోని ఆత్మకూరు పరిధిలో ఉన్న పురాతన వంతెన ఇది శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా తయారైంది. 70 సంవత్సరముల క్రితం నిర్మించిన ఈ వంతెన మరమ్మతులను వెంటనే చేపట్టాలని వామపక్ష నేత జాలాది జాన్బాబు కోరుతున్నారు. మండలం ఆత్మకూరు గ్రామం తెనాలి రోడ్డు నుంచి మన పంచాయతీ కార్యాలయం వచ్చే రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉంది. గుంటలమయంగా ఉంది. ప్రజలకి అసౌకర్యంగా ఉంది. దానిలో గుంటూరు ఛానల్ మీద ఉన్న బ్రిడ్జి ఇది 1953లో కట్టిన బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి ఇంతవరకు కూడా మరి రాకపోకలకు కూడా ఇదే బ్రిడ్జి మీదుగా ఎక్కువ లోడ్లు పోతూ ఉన్నాయి. మరి రైతులకి ట్రాక్టర్ మీద ధాన్యం వెళ్ళాలన్నా, లారీలతో వెళ్ళాలన్నా, అలాగే ఇసుక బళ్ళు అన్నీ కూడా స్కూల్ బస్సులు మొత్తం కూడా ఈ వంతెనగానే ఆత్మకూరులోకి తెనాలి రోడ్డు క్రాస్ అయ్యి ఆత్మకూరులకు వస్తూ ఉన్నాయి. ఇది శిథిలావస్థకు చేరింది. దీంట్లో అంతా గుంటలమయం అయిపోయింది. ఇది ఎప్పుడు కూలుద్దో అనేది ప్రజలు భయభ్రాంతులుగా ఉన్నారు. అధికారులు వెంటనే స్పందించి దీన్ని ఈ వంతెన పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోడ్డుని మరి పంచాయతీ కార్యాలయం వద్దకు కూడా మరి ఈ రోడ్డుని ఫార్మేషన్ చేయటం జరిగింది. దానికి నిధులు కేటాయించి ఈ రోడ్డుని మరి రహదారులు మరమ్మతులు కంటే ఇది మెయిన్ రోడ్డు కాబట్టి దీనికి రోడ్డు శాంక్షన్ చేసి మరి ఈ వంతెనని కూడా కొత్తగా నిర్మాణం చేసి మరి ఈ కాన్స్టెన్సీలో మెయిన్గా ఈ డెవలప్ అవుతున్న ఈ ఏరియాలో ఈ వంతెన చాలా దుర్భరంగా ఉంది. ఈ వంతెనని తక్షణమే నిర్మాణం చేసి ఈ గోతులన్నీ కూడా పూడ్చాలని మేము ప్రభుత్వాన్ని. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి సాయి కుమార్ హాజరయ్యారు. తొలుత మండల పరిషత్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు. విద్యార్థులు ప్లే కార్డ్స్ను చేతపట్టుకుని మరుగుదొడ్లు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల విద్యా వనరుల అధికారి కాజ లక్ష్మీనారాయణ, ఈవోపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. ఆడవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళకందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా అందరూ ఉండాలి అంటే బహిర్భూమికి పోయినట్లయితే అక్కడ శానిటేషన్ ప్రాబ్లంతో పాటు వాళ్ళ కాళ్ళల్లో బ్యాక్టీరియాలు చేరి వాళ్ళు అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి దేశమంతటా కూడా
ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు వరకు నిర్వర్తించి ప్రజలందరికీ అవగాహన కల్పించి ఎక్కడైతే లెట్రిన్స్ లేవో వాళ్ళందరికీ కూడా లెట్రిన్స్ కట్టుకోమని, అదేవిధంగా లెట్రిన్లు కట్టుకున్నా కూడా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, వాటిని ఉపయోగించుకోవాలని కూడా తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఒక రాష్ట్రంలో ఒక మహిళ ఒక గ్రామానికి కోడలుగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి రోజు ఆ ఇంట్లో టాయిలెట్ లేదని గమనించి వాళ్ళ అత్తమామలు వాళ్ళ మొగుడిని వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళింది అంటే, ఈ యొక్క మీ ఇంట్లో టాయిలెట్ లేదు కాబట్టి నేను మళ్ళీ మీరు టాయిలెట్ కట్టుకున్న తర్వాతనే నేను ఇంటికి వస్తానని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆ గ్రామం నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ అత్తమామలు మాట్లాడుకొని ఆ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించడం జరిగింది. నిర్మించి కోడలికి కబురు పెట్టారు. ఈ నెల 26న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు తలపెట్టిన చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. మంగళవారం దుగ్గిరాల కమ్యూనిస్టు కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్నా శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, కౌలు రైతు సంఘం అధ్యక్షులు మనవ నాగమల్లేశ్వరరావు, మండల కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాలని చెప్పేసి, విద్యుత్ సంస్కరణల బిల్లును ఆపాలని చెప్పేసి, కౌలు రైతులకు కూడా నష్టపరిహారాలు అందించాలని చెప్పేసి, ప్రధానంగా వ్యవసాయ కార్మికులకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అంశంలో, ప్రధానంగా ఆహార భద్రత అంశంలో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి, అదేవిధంగా వాళ్ళ పరిధిరాలు మెరుగుపరిచి, అదేవిధంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మిక హక్కులు మొత్తం కూడా కాలరాజు చేశారు. అందుకని 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. పెదవాట్లపూడి హై లెవెల్ ఛానల్ని త్వరగా పూర్తి చేయాలి. కేవలం ఒక 92 లక్షల రూపాయలు అంటే ₹1 కోటి ఇస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుద్ది. దానికి గత ప్రభుత్వం కూడా తాత్సారం చేసి పూర్తి చేయని పరిస్థితి. అందుకని ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వెంటనే ₹1 కోటి కాంట్రాక్ట్కి ఇచ్చి వెంటనే ఆ హై లెవెల్ ఛానల్ పూర్తి చేయాలని, అలాగే ఇప్పుడు ధాన్యం కొనుగోలు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ₹1775 ధర కేటాయించి సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే భారతదేశం మొత్తం నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటినాయి. అలాగే మరి ఈరోజు ధాన్యం పండి వచ్చే వరకు రేటు తగ్గిపోయింది. అట్లా చేయటం ప్రభుత్వం కరెక్ట్ అయిన ఇది కాదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు జీవన్ సాగర్ తదితరులు మాట్లాడారు. శ్రీరెడ్డి గారు వెంటనే అరెస్ట్ చేయాలి శ్రీరెడ్డిని. ఆమె ఏ విధంగా అయితే ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి షర్మిలమ్మ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఏది అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినా ప్రతి ఒక్కరి మీద ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా శ్రీరెడ్డి మీద కూడా షర్మిలా గారి మీద చేసిన వ్యాఖ్యలను సుమోటోగా ఎస్సీఐ గారు స్వీకరించి ఆమెపై అరెస్టులు చేయాలని మేము మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. 22వ తారీఖు కల్లా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయకపోతే
అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ధర్నా కార్యక్రమం ఉధృతం చేసి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. వెంటనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి. మహిళలపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి అదే ఒక సామాన్యమైన మహిళ అయితే ఆత్మహత్య చేసుకునేది. కానీ మా అధినేతలు దృఢ సంకల్పంతో సాహసోపేతంగా ఏదో కుక్కలు రోడ్డు మీద పోతామంటే అరుస్తామంటే అని పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ సైనికులు మేము అట్లా కాదు, శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి షర్మిలమ్మ గారు కాళ్ళు పట్టుకోవాలి, చట్టపరంగా శిక్షించాలని కోరుతూ నేను మీ జీవన్ సాగర్. శ్రీరెడ్డిపై మేము మంగళగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. శ్రీరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఏమనుకుంటున్నావు? అసలు నీ పర్సనల్ ఏంటో నువ్వు చూసుకో. మిడ్ నైట్ మసాలా చేయడం కాదు, ఇది రాజకీయం. ఇది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అసలు అడగడానికి? ఒళ్ళు ఎంత దగ్గరలో పెట్టుకుని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతావో అంత మంచిది శ్రీరెడ్డి. నువ్వు ఒక్కసారి షర్మిలమ్మ గారిని అనే అంత అర్హత ఉందా నీకు? అసలు నీ సంగతి ఏంటో నువ్వు చూసుకుంటున్నావు ఒకసారి. అసలు నువ్వు చేసే వ్యాఖ్యలు కానీ, అసలు నువ్వు మీడియాలో అసలు ఇలాంటి వాళ్ళకి మీడియా ఎలా సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి దీనికి జగనన్న మీరు కూడా ఇలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తే ఈ జీవితంలో ఏ ఆడపిల్ల కూడా మీ వెనక ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి జగనన్న. నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు? షర్మిల గారిని నీ బతికెంత నువ్వెంత? తన్నిచ్చుకునేదాకా చేసుకోబాక, చెప్పులు తీసుకొని తన్నేదాకా చేసుకోబాక. 22వ తారీఖు నిన్ను అరెస్ట్ చేస్తాము. షర్మిల గారి కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పేదాకా కూడా నిన్ను మాత్రం వదిలేది లేదు. మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ చైర్మన్ రామనాథం పూర్ణచంద్రరావు, ఇన్ఛార్జ్ ఎస్కే సలీంలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జర్లపూడి జాన్బాబు, మండ్రు శ్రీనివాస్ కుమార్, ఏలే హేమసుందర్రావు, రేమణశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మన మంగళగిరిలో కానివ్వండి, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలందరినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళించి మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి బాధ్యత నా మీద పెట్టినటువంటి పరిస్థితులు. దానికి అనుగుణంగా నేను కూడా పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ఎట్లా నిబద్ధతతో పనిచేశామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అట్లాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు కృషిగా నేను నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మమ్మల్ని సన్మానించడం, అదేవిధంగా ఇప్పుడు మండ్రు శ్రీనివాస్ కుమార్ గారు, మన ఏలే హేమసుందర్ గారు, గోల్ నాగకుమార్ గారి నాయకత్వంలో ఈరోజు మాకు సన్మానం చేయటం. ఈ సన్మానం చేయటం అంటే మా మీద ఈ దండలతో పాటు శాలువాలతో పాటు అదనంగా బాధ్యతలు కూడా పెట్టినట్టేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వారు ఏదైతే ఆశిస్తున్నారో దానికి అనుగుణంగానే మేము కూడా పార్టీలో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మనం కలుపుకొని పాత వాళ్ళు కూడా సీనియర్లు కూడా మనం ఇంటింటికి వెళ్ళి తిరిగి మన ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలన్నీ కూడా మనం వాళ్ళందరూ గుర్తు చేసి కాంగ్రెస్ పార్టీ అయితేనే మన ప్రజలకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ తెలియపరచడానికి మనం చాలా ప్రయత్నం చేయాలా. అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందంటే నరేంద్ర మోడీ 3వ గెలిచినా కూడా మెత్తటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి గదినెక్కారు. ఆయన వల్ల ఏది జరగల. బ్లాక్ మనీ అన్నాడు ఇదన్నాడు, ఏమీ లేదు. ప్రజల మోసం చేసి చెప్తే మంగళగిరిలో సోమవారం హల్చల్ సృష్టించిన అఘోరగా పేరొందిన సన్యాసిని వల్ల తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధి ఆరేపల్లి రాజు ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రిపోర్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లో అఘోరా అంటూ బోయపాటి శ్రీనివాస్ సినిమా తరహాలో మేకప్ వేసుకుని అరాచకం చేస్తున్న మహిళపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా వదిలేస్తే రేపు ఇంకొకరు ఇదే వేషంతో వచ్చి తమకు గిట్టని వారిపై దాడులు చేస్తూ పాత కక్షలు తీర్చుకోరని గ్యారంటీ ఏముంది? కొట్టినా తిట్టినా పెట్రోల్ డబ్బాలతో హల్చల్ చేసినా చట్టం ఏం చేయలేకపోతుంది కదా. దీన్ని ఆసరాగా సంఘ విద్రోహ శక్తులు
రౌడీ షీటర్లు దాడులు చేయరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సోమవారం సదరు అరాచక సన్యాసిని చేతిలో దెబ్బలు తిన్న పోలీస్ మరియు ఇతరులు ఎలా ఉన్నారో తెలియదు కానీ డైరెక్ట్గా శూలంతో దెబ్బలు తిన్న మీడియా ప్రతినిధి ఆరేపల్లి రాజు కాలుకు 4 చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయి. 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఇంత దారుణంగా కొట్టిన సదరు అరాచక సన్యాసిని మాత్రం వేరొక చోట దర్జాగా తిరుగుతోంది. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. పెదవడ్లపొడిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏళ్ల గోపయ్య ఆధ్వర్యాన ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. 107 సంవత్సరాలు పుట్టిన సందర్భంగా పెద్దవాళ్ళపూడిలో అందరూ సహకరిస్తున్నారు. అన్ని కులాలు మా ఇందిరాగాంధీకి సతీమావళి కన్నా ఇందిరాగాంధీకి గాంధీ తాతకి అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. పరం సంతోషంగా ఉంది. ఇదే లాస్ట్ లేళ్ల గోపాలరావు చేయటం, ఇది లాస్ట్ 75 అయిపోయినాయి లాస్ట్. ఓకే సోదరులారా, ఈరోజు మనం ఇందిరాగాంధీ గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాం. దీనికి మన వాళ్ళందరూ పిలవగానే అందరూ హాజరయ్యారు. అందరికీ శుభాకాంక్షలు. మంగళగిరి భార్గవపేటలోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎస్కే సలీం, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ పగ్గాలు పట్టుకొని మరి అల్లీనోద్యమ నాయకురాలుగా ఆ రోజున విశేషమైన సేవలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అదే సమయంలో మరి బంగ్లాదేశ్కి మనకి వారు వచ్చినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి వారు జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ తరఫున నిలబడి ఆ రోజున ఆమె చూపించినటువంటి దీనికి మన మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటులో అపరకాళిగా అభివర్ణించినటువంటి సందర్భం మనం అందరం చూసాం. అట్లాగే మరి వారి కుటుంబం అంతా కూడా ఈ దేశ సేవకే అంకితం చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి పాలకులు కేంద్ర ప్రభుత్వంలో గాంధీ గారి కుటుంబాన్ని, నెహ్రూ గారి కుటుంబాన్ని ఈ దేశానికి ఈ దేశ విరోధులుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం. అయితే వీటన్నిటినీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ధీటుగా ఎదుర్కొని రాబోయే రోజుల్లో ఈ అధికార పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాజీ ప్రధాని ఇందిరమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందిరమ్మ అంటే ఉక్కు మహిళ అని పేరు పొందినటువంటి అగ్రదేశాల్లో కూడా ఉక్కు మీద వేలేసుకునేటట్టుగా పరిపాలించారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా న్యాయం సమకూర్చి హరిజనులు కూడా ఇల్లు కట్టించి స్థలాలు ఇచ్చి ఎన్నో సేవలు చేసినటువంటి ఇందిరమ్మని మనందరం గుర్తుపెట్టుకోవాలా. మంగళగిరి టౌన్ కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ 107వ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు కంతేటి జీవన్ సాగర్, కోర్మాల రాధిక, జంజనం శారద తదితరులు పాల్గొని మాట్లాడారు. మన పార్టీ నాయకులు ఎంతోగానో ఉంది. చూడబోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒకటే మాట అన్నారు, గరీబ్ హటావో దేశ్ బచావో అని పిలుపునిచ్చి భారతదేశ అభ్యున్నతకు పాటుపడిన వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోదీ గారు గరీబ్ హటావో దేశ్ బచావో కాదు, గరీబు సావండ్రా మీ సావు మీరు సావండి అనే అతని యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ప్రతి పేదవాడికి 50 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేసి మీ పురోగతికి, మీ దారిద్ర్యానికి అవి ఉపయోగపడి మీరు అభ్యున్నత స్థానానికి మీరు రావాలని నరేంద్ర మోదీ గారు చెప్పాడో అదేది అమలు కాకుండా, నల్లధనం వెలుగు తీయకుండా, వ్యవసాయదారుల మీద నల్ల చట్టాలు విధిస్తూ, ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఏది దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తూ మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా, మెగా టీఎస్సీ, ఇంకా పన్ను రాయితీలు, పరిశ్రమలు మనకి ఇవ్వకుండా ఏదైతే మన ఆంధ్రాన్ని ఒక్కొక్కటి వేళ్లతో తొక్కేశాడో నరేంద్ర మోదీ గారు, ఈ పాలన ఆ పాలన ప్రజలందరూ గమనించుకోవాలి.
గమనించుకొని అమ్మలాంటి ఇందిరమ్మ పాలనలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఉచిత గృహాలు, ఉచిత విద్యుత్తు, ఎన్నో ఆర్థికంగా, ఆరోగ్యంగా, లేదంటే మన వైద్యపరంగా, విద్యపరంగా అనేక సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం లబ్ధి పొందున్నాం. మోడీ గారు ఆయన ఎంతసేపు మతాలని ద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప ఆయన చేసిందంటూ ఏమీ లేదు. కాబట్టి ఒకసారి ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనం ఒకసారి బలోపేతం చేసుకుంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఇప్పుడు పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాల్సింది.